భువనగిరి ఎస్సీ హాస్టల్లో విషాదం చోటు చేసుకుంది. ఎస్సీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నటువంటి ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. భవ్య, వైష్ణవి అనేటువంటి ఇద్దరు యువతులు నిన్న ఎస్సీ హాస్టల్లో ఆత్మహత్య పాల్పడ్డారు. ఇప్పుడు ఈ ఘటన అందరినీ కలిచివేస్తుంది. అసలు వాళ్ళ ఆత్మహత్యకు కారణం ఏంటి? ఎందుకు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? ఆత్మహత్యకు సంబంధించినటువంటి లేఖలో ఏం రాశారు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. విజ్ఞాన్ గారు హాయ్ అండి. హాయ్. నిన్న భువనగిరి ఎస్సీ హాస్టల్లో విషాదం చోటు చేసుకుంది. భవ్య అలాగే వైష్ణవి ఈ ఇద్దరు యువతులు కూడా నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఏంటి ఆత్మహత్యకు కారణం ఏంటి? వాళ్ళ బంధువులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు చనిపోతూ ఏదో ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ కూడా బయటకు వచ్చింది అనేది ఇప్పుడు ఒక వార్త. ఏంటి ఆ లెటర్లో ఏం రాసి ఉంది? అసలు వీళ్ళు చనిపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా భవ్య అండ్ వైష్ణవి ఇద్దరు అమ్మాయిలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిలు. వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ హాస్టల్లో ఫ్రీగా వసతి ప్లస్ చదువు అన్నీ ఉండేసరికి హబ్సిగూడకు చెందిన వాళ్ళు వీళ్ళు అక్కడే. సో హబ్సిగూడ పేరెంట్స్ ఏం చేశారు, పూర్ పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే అంత స్తోమత లేక విత్ హాస్టల్ ఫెసిలిటీ అక్కడే భువనగిరి వీళ్ళకి చాలా దగ్గర, మహా అయితే గంట, మన యాదాద్రి భువనగిరి ఆ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వెళ్తే మహా గంట, ఒక గంటే కదా జర్నీ, పిల్లలు ఇక్కడే కదా ఉండేదని అప్పుడప్పుడు చూసుకోవడానికి కూడా బాగానే ఉంటుందని అక్కడ చదివించడం. వీళ్ళు అక్కడే హాస్టల్, అక్కడే మన స్కూలు అన్నీ ఒకటే. మార్నింగ్ లేస్తే స్పెషల్ క్లాసులు ఉండేవి, ట్యూషన్స్, మళ్ళీ సాయంత్రం కూడా స్పెషల్ క్లాసులు, ట్యూషన్స్ ఇక్కడే, అక్కడే పీఈటీ అన్నీ అందులోనే అనమాట. సో రోజులాగానే క్యాజువల్గా స్కూల్ అయిపోయింది. ట్యూషన్కి రావాల్సిన వాళ్ళు రాలేదు, భోజనానికి కూడా రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు. మేము వస్తాం భోజనానికి, మీరు వెళ్ళండి అని చెప్పారు. భోజనం ముగించుకొని ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు అని చెప్పేసి ఆ రూమ్కి కనీసం ఒక 4-5 ఉంటారు. మిగతా పిల్లలు వెళ్ళి తలుపు తీసి చూడంగానే ఇద్దరు అలా ఫ్యాన్ కూరేసుకొని కనిపించారు. హుటాహుటిగా అప్పటికే వార్డెన్ శైలజకి చెప్తే ఆవిడ కూడా వచ్చేసింది. తీరా చూసేసరికి దించి 108కి కాల్ చేసి తరలించేలోపు యాక్చువల్గా అప్పటికే ప్రాణాలు పోయాయి. చూస్తే అక్కడ ఒక సూసైడ్ లెటర్. ఎన్నో అవమానాలు భరించాము, నిజంగా మేము చెయ్యని తప్పుకు మమ్మల్ని చాలా నిందించారు, ఎందుకే మేము చనిపోతున్నాం. కానీ వార్డెన్ శైలజ మాత్రం చాలా మంచిది, చాలా మంచిది, చాలా సూపర్ మంచి, అసలు ఆమె సూపర్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు అన్నట్టుగా ఉంది దాంట్లో. అదే ఇప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు ఏం ఆరోపిస్తున్నారంటే అసలు ఆ రైటింగ్ మా పిల్లలది కాదు. నెక్స్ట్ అంత బాగా చెప్పుకుంటూ మధ్యలో ఈ క్యారెక్టర్ చాలా మంచిది అని చెప్పాల్సిన అవసరం ఏంటి? విజ్ఞాన్ గారు, ఏంటి అసలు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అవమానాలు ఏంటి? ఎందుకు వాళ్ళు సూసైడ్ చేసుకునే దాకా వచ్చింది? అసలు అది సూసైడా లేకపోతే మర్డరా అంటే ఏం చెప్తారు? అయితే అక్కడ ఆటో డ్రైవర్ ఆంజనేయులు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఈ శైలజకి ఏదో అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి న్యూస్. అండ్ ఆ విషయం ఈ పిల్లలకు తెలియడంతో ఆటో డ్రైవర్లు ఈమెను బెదిరించారు అని చెప్పేసి న్యూస్. నెక్స్ట్ ఇంకొకటి, అక్కడ ఉన్న పిల్లలు చెప్పింది ఏంటంటే ముందు రోజు ఆ సాయంత్రము ఆటో డ్రైవర్లు 4-5 వచ్చి గొడవ చేసి వెళ్ళారంట. అమ్మాయిల ఎస్సీ ఎస్టీ వసతి గృహంలో ఆటో డ్రైవర్లకి ఏంటి పని రావడానికి? అసలు వాళ్ళు లోపలికి ఎలా ఎందుకు వస్తారు? అసలు రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వంట మనుషులు ఉన్నారు, సుజాత, సులోచన, సరే ఇద్దరు అమ్మాయిలు బాగానే ఉంది. ట్యూషన్ టీచర్ భువనేశ్వరి, పర్లేదు బాగానే ఉంది. ఆ పీఈటీ ఏమో ప్రతిభ, లేడీ, బాగానే ఉంది. అందరూ లేడీసే అక్కడ. అండ్ వార్డెన్ శైలజ బాగానే ఉంది. ఆ వార్డెన్ కూడా వీళ్ళ వార్డెన్ కాదు, 7వ తరగతి పిల్లల వార్డెన్ అంట. ఆ 7వ తరగతి పిల్లలు అంటే వీళ్ళకి సంబంధం లేని వార్డెన్. మళ్ళీ వీళ్ళ వార్డెన్ వేరు, వాళ్ళ వార్డెన్ వేరు. కానీ ఆ వార్డెన్ చాలా మంచిది అని వీళ్ళ సూసైడ్ లెటర్స్లో ఉంది. సో ఆ 7వ తరగతి పిల్లల వసతి గృహంకి ఉన్నటువంటి ఆ శైలజ వార్డెన్కి ఆటో డ్రైవర్కి ఉన్నటువంటి అక్రమ సంబంధం వీళ్ళకి తెలిసింది అని ఒక న్యూస్. నెక్స్ట్ ఇంకా మిగతా 7వ తరగతిలోనే అక్రమ సంబంధం ఏంటండి? 7వ తరగతి వార్డెన్, 7వ తరగతి పిల్లల సెక్షన్ ఉంటుంది కదా హాస్టల్, అది సూపర్వైజ్ చేసే వార్డెన్. ఓకే, వార్డెన్కి ఆటో డ్రైవర్కి అక్రమ సంబంధం ఉండాలి. ఆ విషయము పిల్లలకు తెలిసింది. ఓకే, ఆ పిల్లలు కాస్త వీళ్ళకి చెప్పారు, అక్క అక్క ఇది సంగతి అది సంగతి అని. వీళ్ళు కూడా దగ్గరుండి చూసారనమాట ఒకసారి, వాళ్ళని ఫాలో అవ్వడము. అంటే వీళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే సినిమాలు చూసి వాళ్ళు రేపు ఏంటంటే ఇప్పుడు లెక్చరర్ ఇంకెవరితోనో కులకడం చూస్తే వీళ్ళు వెనక నుంచి ఎక్కిరించడాలో లేకపోతే
అసలు అది ఏంటో చూద్దామని వెళ్ళడము, ఒక సీక్రెట్ ఆపరేషన్లు చేసి డిటెక్టివ్లా ఫీల్ అయ్యి సీక్రెట్ ఆపరేషన్లు అన్నీ చేస్తారు. ఆ క్రమంలో ఏంటంటే వీళ్ళు అంటే వెల్ ట్రైన్డ్ డిటెక్టివ్స్ కాదు కాబట్టి దొరికిపోతారు వాళ్ళకి. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏదో కులుకుతున్నారు, సీక్రెట్గా చూస్తున్నారు, వీళ్ళు ఊహు హిహి అని నవ్వేస్తారు, వాళ్ళకి అర్థమైపోతుంది. అవునా, ఇంతే సింపుల్, పెద్ద విషయంగా దొరికిపోతారు. వాళ్ళకి ఏం చేస్తారు, దొరికమ్మో వీళ్ళ అని చెప్పేసి వీళ్ళని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తారు, ఎవరికి చెప్పకనో లేకపోతే ఇంకేదన్నో సంథింగ్ కైండ్ ఆఫ్. సో ఆ క్రమంలో జరిగిన టార్చరే ఇది అని చెప్పేసి. ఇక అసలు విషయానికి వస్తే మెడ దగ్గర పన్ను ఘాట్లు. ఇప్పుడు పోస్ట్ మార్టంకి పంపిస్తే వీపు మీద అన్ని వాతలు ఆ పిల్లలకి, మెడ మీద పంటి ఘాట్లు. అంటే బాగా కొట్టి ఏదో చేసిన తర్వాత రూమ్లో పడేసి ఎవరికైనా చెప్తే చంపేస్తా తెల్లారేసరికి మిమ్మల్ని అంటే ఏం చేయాలో అర్థం కాక కూడా ఈ పిల్లలు చచ్చిపోయి ఉండొచ్చు. అంతే కదా, భయపెట్టారు, బెదిరించారు, భయపెట్టారు. ఇది ఆత్మహత్య, అనుమానాస్పద మూత్య, మర్డరా, లేకపోతే అసలు ఏంటి బలవన్మరణమా? ఇది చూడ్డానికి ఎలా ఉందంటే వీళ్ళని ఆఫ్ కోర్స్ చావంచుల దాకా తీసుకెళ్ళి చితకబాది గట్టిగా బెదిరించి మిమ్మల్ని చంపేస్తా, అసలు మీ ఇద్దరికి లైఫే లేకుండా చేస్తా, అది చేస్తా అని చెప్పి బెదిరిస్తే లోపలికి వెళ్ళి భయానికి కూడా వీళ్ళు ఊరేసుకు చావచ్చు కదా పిల్లలు. సెన్సిటివ్ పిల్లలు ఉంటారు, పైగా హాస్టల్ అంటే వాళ్ళకి వేరే ప్రపంచం తెలియదు. ఇప్పుడు మనకి ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా కనీసం 2 వీధులన్నా తెలుసు, అంతే. ఇప్పుడు హాస్టల్లో ఉండే పిల్లలకి ఏమీ తెలియదు. పొద్దున్న లేసే స్టడీ అవర్స్, తర్వాత అక్కడే భోజనాలు, అక్కడే క్లాసులు, వాళ్ళు అక్కడికే రావడం. ఎప్పుడో వీళ్ళ పేరెంట్స్ వస్తే తప్ప బయటి ప్రపంచం తెలియదు అట్లా. సో అట్లాంటి దానికి ఇక్కడికి ఏంటంటే రెగ్యులర్గా ఆటో డ్రైవర్లు వచ్చిపోతున్నారు. ఆ హాస్టల్ వార్డెన్ల నిర్వాహకం అట్లా ఉంది. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళని ఎవడే లవ్ చేస్తున్నాడు, మొత్తం మహిళలు చిన్నపిల్లలు ఉండాల్సినటువంటి టెరిటరీలోకి ఈ మగవాళ్ళు ఎందుకు వస్తున్నారు? అఫ్కోర్స్ సరే, వాటర్ క్యాన్ వేయడానికి వచ్చే వాళ్ళు అంటే ఏమన్నా అనుకోవచ్చు, లేదా లేకపోతే గ్యాస్ సిలిండర్లు మోయడానికి వచ్చినాడు అంటే ఏమన్నా అనుకోవచ్చు. పోనీ కూరగాయలు అంటే కొన్ని బరువులు బాధ్యతలు ఆ మహిళలు చేయలేని కొన్ని పనులు ఉంటాయి కదా, వాటికి వచ్చిన వాళ్ళ అంటే ఏమన్నా అనుకోవచ్చు. అట్లా కాదు, ఆటో డ్రైవర్లు అలా వచ్చి వెళ్తున్నారు. సో మొత్తానికైతే ఇది అనుమానాస్పదంగానే ఉంది. ఇక ఎస్సీ ఎస్టీ సంఘాలన్నీ కూడా పెద్ద గొడవ చేస్తున్నాయి అసలు విషయం మాకు తెలియాలని. అండ్ పేరెంట్స్ ఏమో పోస్ట్మార్టం రిపోర్ట్కి ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ సరిగ్గా లేదు, మాకు సరిగ్గా చూపించండి, వీడియో తీశారు, అది తీశారు అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళేమో ఒంటిపైన గాయాలు ఉన్నాయని వీళ్ళు అనడం, అది ఆత్మహత్య అని చెప్పి వాళ్ళు నిర్ధారించడం. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఒంటి మీద గాయాలు ఉన్నట్టుగా ఏం లేదా, తేలలేదా? ఒంటి మీద గాయాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ రిపోర్ట్ ఇంకా రాలా, యాక్చువల్ రిపోర్ట్ వస్తే తెలిసేది. ఇప్పటివరకు అయితే రిపోర్ట్ రాలా. వీళ్ళేమో అది మొత్తం అక్కడ డిఓ ఉన్నాడు కదా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, వాళ్ళేమో ఇది ఆత్మహత్యేనండి అని చెప్తున్నారంట, వీళ్ళకేమో మండుతుంది. ఇది జరిగేది. అంటే బాధితుల కుటుంబాలేమో అసలు ఆ చేతి రాత మాది కాదు, పిల్లలది కాదని చెప్తున్నారు, ఇద్దరిది కాదంట అది. అట్లా అంటే ఎవరు రాసినట్లు ఇంకా సంబడి అంతే కదా. అంటే ఏ వార్డెన్ అయితే చాలా మంచిది అనిందో ఆ వార్డెనే రాసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆ వార్డెన్ అయినా సరే షీఈ్ నాట్ ఏ ప్రొఫెషనల్ కిల్లర్ కదా, ఎక్కడో దగ్గర దొరికిపోతారు. అంతా చేసి వార్డెన్ శైలజ చాలా మంచిది అని రాయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక ఆమె కోణం నుంచి విచారిస్తే, తమదైన శైలిలో విచారిస్తే మిగతా నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఆ శైలజ, ఆ ఆటో డ్రైవర్ ఆంజనేయులు, ఆ సులోచన, సుజాత, ఆ భువనేశ్వర్ వీళ్ళందరూ కూడా ఆ ప్రతిభతో సహా పోలీస్ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నారు. మరి ఎవరో ఒకరు నిజం చెప్తే తప్ప మనకి ఇంకా మిగతా విషయం తెలియదు. ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.